హలో హలో, ఎవరండి కాల్ చేశారు? సార్, నమస్తే సార్. ఆ? మీ వీడియోలు చూసాను సార్ యూట్యూబ్లో. ఆ, మీతో మాట్లాడదామని చెప్పి ఫోన్ చేశాను సార్. చెప్పండి. ఎక్కడ సార్ మీది? మాది హైదరాబాద్ అండి. అదే మొన్న కూడా కాల్ చేశా, వేరే మొన్న కూడా కాల్ చేస్తే బిజీ వచ్చింది సార్. సార్ చెప్పండి, దేనికి కాల్ చేశారు? అదే మీతో మాట్లాడదామని. ఈ వీడియోలు గిట్ట అట్లా పెడుతున్నారు కదా, అయితే స్టేటస్ చూసిన వేరే వాళ్ళు పెడితే మా వాళ్ళు ఒకరు, అసలు ఇది ఏందా యుద్ధం ఏంటి, ఆ పోరాటం ఏందా అని చెప్పి నాకు పోరాటం డౌట్ ఏం ఉంది. లేదండి, జనాలకి కళ్ళు తెరిపించకండి. అవునా? మ్యారేజ్ అదొక అయిందా మీకు? కాలేదండి, ఇంకా పెళ్లి కాలేదు ఇంకా? కాలేదు. ఎస్సీ అవునా? అనేసరికి ఏదో చిన్న ఉద్యోగం అనేసరికి దొరకట్లేదు పిల్లలు. ఉద్యోగం ఏముందిలేండి, మంచిదనం ఉంటే ఎందుకేయర్లే కానీ. అంతే అంతేనండి. ఉద్యోగం ఈ రోజుల్లో కులం మొత్తం చూడట్లే, అబ్బాయి మంచోడు అయితే చాలు, ఇద్దరు అమ్మాయిలు మంచిగా చాలండి, చదువుకుంటే చాలు అంతే అంతే. అనుకుంటున్నారు. అట్లా. అవునండి. అదే చెప్పండి సార్. ఇక్కడ సార్, ఇటు సైడ్ ఎవరైనా తెలుసా సార్? ఇటు ఖమ్మం సైడ్ కానీ విజయవాడ సైడ్ కానీ? ఖమ్మమా? తెలియదండి, తెలియదు. దేనికండి? ఏం లేదండి, కొంతమంది మా రిలేటివ్స్ ఖమ్మంలో కానీ స్టేటస్ పెట్టాడు. ఏమని? అంటే మీ వీడియోనే. ఏముంది సార్ దాంట్లో? దాంట్లో ఇదే అండి, కొంచెం క్రిస్టియన్స్ గురించి గిట్ట ఉంది కదా. అవునండి, క్రిస్టియన్స్ కి అంటే ఇది ఒక ఫేక్ మతం, కేవలం డబ్బుల కోసం పాస్టర్లు సంపాదించుకోవడానికి చేశారు, కేవలం దాంట్లో దేవుడు లేడు ఏమి లేడు, అంతా మోసం అని చెప్పి. నేను ఉన్నాను సార్, 10 సంవత్సరాలు క్రిస్టియానిటీ నుండి బయటకు వచ్చాను. 10 సంవత్సరాలు? అవునండి. నేను 25 ఏళ్ళప్పుడే క్రిస్టియానిటీ మతంలోకి వెళ్ళిపోయాను. 22, 23 అనుకోండి, ఇంకా గుర్తులేదు కరెక్ట్ గా. 8, 9 అది 10 సంవత్సరాలు. అవునా? వెళ్ళిపోయి అసిస్టెంట్ పాస్టర్ ఉన్నా, అంటే ఒక పాస్టర్ కి అసిస్టెంట్ గా వాక్యం చెప్పటం అలా అలా చేయటం ఉంటూ ఉన్నాను. అయితే డీప్ గా చదివాను బైబిల్ని. చదివితే దాంట్లో అసలు ప్రజలకు పనికొచ్చే విషయాలు ఏం లేవండి. ఎంతసేపు దేవుడు నీ కోసం చచ్చాడు, రక్తం కార్చాడు, ఇది తప్పితే మానవాళికి ఉపయోగపడేది ఏమీ లేదనిపించింది నాకు. అర్థం చదవంగా పాత నిబంధన అంతా పూతులు కనపడ్డాయి, సెక్స్ పదాలు. పాత నిబంధన? సళ్ళు పిసికించుకోవడం, ఇట్లాంటి సళ్ళు లావుగున్నాయి, సళ్ళు అట్టున్నాయి, దాని సళ్ళు చూసి నువ్వు ఎంజాయ్ చెయ్యి, ఇట్లాంటి మాటలన్నీ ఉన్నాయి అన్నమాట. అబ్బా, ఇంకా అవన్నీ చెప్పలేములేండి, ఘోరంగా ఉంటాయి. పాత నిబంధన. కొత్త నిబంధన? కొత్త నిబంధనలు ఏముంది సరే, నీ కోసం యేసు చచ్చాడు వాడిని నమ్ము, ఇంకంతే. వేరే పాయింట్ లేవు దాంట్లో. 10 సంవత్సరాలు చదివిన దాంట్లో ఈ రెండే కనబడ్డాయి అనమాట. ఒకటి సన్లు పిసికించుకోవడం, రెండే కాదండి, ఆ సళ్ళు పిసికించుకోవడం, నోట్లో మడ్డ పెట్టి చేయడం అని కూడా ఉంటది బైబిల్లో. అయితే ఇండైరెక్ట్ గా ఉంటది అది వచనాలు. అంటే ఇప్పుడు భార్య అండి, ఇప్పుడు మీకు పెళ్లి కాలే కదా, మీకు దీంట్లో కొంచెం అనుభవం లేకపోవచ్చు. మీకు పెళ్లి అయిందా? అయ్యింది, నాకు 2 పిల్లగాళ్ళు. ఓకే ఓకే, సూపర్. మీరే చిన్నపిల్లలు అనుకున్నాను. ఇంకా చెప్పండి. కాదండి, కాదు. అయితే దాంట్లో నేను మొత్తం చదవలేదు బైబిల్. అంటే మీరు క్రిస్టియనా, హిందూ అండి? నేనా అండి? ఇవన్నీ ఎందుకులేండి, చెప్తా మళ్ళీ. అయ్యో, అదేంటండి, ఇప్పుడు నన్ను అడిగారు, నా డీటెయిల్స్ మొత్తం చెప్పాను. ఇప్పుడు మీ డీటెయిల్ చూడడానికి ఏంటి ప్రాబ్లం? ఇప్పుడు నేను నాకున్న సందేహాలు అడగడానికి చేస్తే, నేను ఇప్పుడు క్రిస్టియన్ అని చెప్పిన అనుకో, నువ్వు అంటే లేదు లేదు, ఇప్పుడు మీరు నువ్వు హిందూ అయి ఉండి మీ పేరు చెప్పండి. నా పేరు మహేష్ అండి. మహేష్ గారు, మీరు ఇప్పుడు వక్రీకరించి మాట్లాడితే నేను అప్పుడు ఆర్గ్యుమెంట్ చేస్తాను. లేదు, అవునండి మీరు చెప్పేది నిజమే అన్నారు, అది నిజం ఉంటేనే మళ్ళీ ఊరిన ఏదో మొహమాటం కొంచెం అంటాం కాదు. నిజం అనిపిస్తే అప్పుడు మీరు మాట్లాడచ్చు. అంటే మీరు క్రిస్టియన్ అంటే ఇప్పుడు మీరు ఎవరైనా డిక్లేర్ చేసుకున్నారనుకోండి, మీకు ఏ విధంగా చెప్పాలన్న ఆలోచన నాకు వస్తుంది. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి కడుపు నొప్పి అంటే ఎటు సైడ్ నొప్పి అంటాడు, అన్ని కడుపులు నొప్పి ఒకటే విధంగా రాదు. అలానే ఒక్కొక్క నాస్తికుడికి ఒక రకంగా చెప్పాలి, క్రిస్టియన్కి ఒక రకంగా చెప్పాలి, హిందూకి ఒక రకంగా చెప్పాలి, ముస్లింకి ఒక రకంగా చెప్పాలి. అందుకని అడిగాను తప్ప, క్రిస్టియన్స్ అయినంత నాకు వచ్చిన నష్టం లేదు, మీరు హిందువులైనా నాకు వచ్చిన నష్టం లేదు. అంటే మీరు నన్ను ప్రశ్న అడుగుతున్నారు కాబట్టి ఈ ప్రశ్న అడిగాను, లేకపోతే నాకు అవసరం లేదు. ఓకే, కానీ ఇప్పుడు ఈ క్రిస్టియన్ హిందూ అనేది పక్కన పెడదాం. నాకున్న కొన్ని సందేహాలు మిమ్మల్ని అడుగుతా, తెలిసే చెప్తా. నేను నిత్య విద్యార్థినేనండి. అంటే మనందరం కూడా నిత్య విద్యార్థులే, ప్రతిదీ నేర్చుకోవాల్సిందే. అంతే కదా? తెలియనటువంటి ఇంకా నేర్చుకోవడానికి ఉన్నాయండి, ఉన్నాయి. అంటే ఎవడికి తగ్గట్టు వాడు నేర్చుకుంటాడు సార్. ఎవడికి ఇంట్రెస్ట్ ఉన్నది వాడు నేర్చుకుంటాడు. ఇప్పుడు నాకు ఇంట్రెస్ట్ ఉంది, వేరే వాడు నేర్చుకోమంటే కరెక్ట్ కాదు కదా అది.
నాకు ఈ ఆధ్యాత్మిక వైపు ఇంట్రెస్ట్, ఈ ఆధ్యాత్మిక వైపు నేర్చుకుంటాను నేను. చెప్పండి సార్, చెప్పండి సార్. చెప్పండి సార్, కట్ అయిపోయినట్టు. అదే ఫోన్ వచ్చింది, మా అన్న ఫోన్ చేస్తే మాట్లాడిన, అది ఎత్తినే అది కట్ చేసేసరికి ఇది కూడా కట్ అయింది. చెప్పండి సార్, చెప్పండి. అయితే ఇప్పుడు నా సందేహం ఏంటంటే, హిందువులలో ఇప్పుడు శివలింగం అంటారు కదండి, అసలు ఏంటిది అది అని చెప్పి ఆ రూపం చూస్తేనేమో ఒకలాగా ఉంది, మరి బయట చెప్పేదేమో ఒకలాగా, అంటే యూట్యూబ్లో ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్తున్నారు. అంటే సరే అండి, ఇప్పుడు మనం ఏది మాట్లాడినా సరే గ్రంథం ప్రకారం మాట్లాడాలా, లేకపోతే మనకు నచ్చినట్టు మాట్లాడుకోవచ్చా? మీ అభిప్రాయం చెప్పండి. మనకి నచ్చినట్టు కాదండి, మీకు తెలిసింది మీరు చెప్పండి, నాకు తెలియదు. లేదండి, ఇప్పుడు మీరు అడిగారు నన్ను ప్రశ్న, మరి దానికి క్లారిటీ ఇవ్వాలి. నేను కొన్ని ప్రశ్నలు అడగాలి మిమ్మల్ని. అంటే మీ అభిప్రాయం స్పష్టం. ఇప్పుడు నాకు నచ్చినట్టుగా నేను మాట్లాడుకోని అది కరెక్ట్ అంటావా, లేదా గ్రంథం ఆధారంగా మాట్లాడటం కరెక్ట్ అంటారా? సరే, ఇప్పుడు మీ గ్రంథం ఏం చెప్తుందో, ఇప్పుడు మామూలుగా మీకు తెలిసిన గ్రంథం, మా గ్రంథం ఏం చెప్పిందంటే, లింగము అంటే చిహ్నము, గుర్తు, ఆకారము. ఓకేనా? ఓకే అండి. లింగము, గుర్తు, చిహ్నము, ఆకారము. ఇప్పుడు శివలింగము అంటే శివుడి యొక్క చిహ్నము, గుర్తు, ఆకారము. ఓకేనా? లింగము అంటే మనకి ఎలా అయిపోయిందంటే ఆ సంస్కృత పదం, లింగం అనేది తెలుగు కాదండి, సంస్కృత పదం అది. ఇప్పుడు మన అందుకే రాజ్యాంగంలో ఏముంటది, స్త్రీలింగము, పురుషలింగం ఉంటుంది. ఎంఆర్ ఆఫీస్కి వెళ్తే అక్కడ రాస్తాడు, స్త్రీలింగము, పురుషలింగం అని మీరు పూరించండి అంటాడు. అంటే ఇప్పుడు స్త్రీలింగం అని అనుకో, స్త్రీ యొక్క యోని అని రాయాలి అక్కడ, లేకపోతే స్త్రీ అని రాయాలా? పురుషలింగం అని ఉంది అక్కడ. ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు మన రేషన్ కార్డు అప్లై చేసి, నేను మొన్న రేషన్ కార్డు అప్లై చేశాను, అక్కడ క్లియర్ గా ఇచ్చాడు స్త్రీలింగం, పురుషలింగం అన్నాడు. ఇప్పుడు పురుషలింగం అనే పురుషుడి యొక్క అంగము, స్త్రీ అంటే స్త్రీ యొక్క యోని అని పెడతాం అక్కడ, కాదు కదా. మన యొక్క గుర్తేంటి, స్త్రీ గుర్తా, పురుషుడు గుర్తా, లేదా ట్రాన్స్జెండర్ అంటే ఏది కాదా అనే విధంగా ఇది అసలు అర్థం. ఫస్ట్ స్త్రీలింగము, లింగము అంటే అసలు ఫస్ట్ ఇది అర్థం. అదే కానీ కాకపోతే మరి యూట్యూబ్ లో కొన్ని వీడియోలు చూసా సార్ నేను, అంటే సెర్చ్ చేస్తే అది యొక్క లింగం అని దాన్ని చరిత్ర వేరే. అదేనండి, ఇప్పుడు లింగం అంటే ఇప్పుడు లింగం అంటే తప్పు పదం అయితే ఎంఆర్ ఆఫీసులో మన గవర్నమెంట్ రాజ్యాంగం ఎందుకు రాస్తారు లింగం అనే పదాన్ని? అన్నట్లే సార్, అది ఏర్పడడానికి కారణం ఏంటి? ఏది శివలింగం ఏర్పడడానికి? శివుడికి శాపం ఉందండి. ఆయన శివుడికి శాపం ఉంది, బ్రహ్మ శాపం పెడతాడు. ఎట్లాగంటే అది ఒక పెద్ద స్టోరీ ఉంటుందిలేండి, అవన్నీ ఇప్పుడు చెప్తే అవ్వదు. ఆయన సార్ నేను బయట ఉన్నాను, అవన్నీ చెప్పాలంటే మీరు యూట్యూబ్ లో చూసుకోండి, దానికి మొత్తం ఉంటుంది రెఫరెన్స్. అందుకని చెప్పి ఆయన శివలింగ రూపంలో, అంటే ఆయనకి ప్రత్యేకంగా ఒక రూపాన్ని పెట్టి పూజించరండి. బ్రహ్మ ఏం శాపం పెడతాడు, లింగ రూపంగానే పూజించబడతామని చెప్పి ఆయన శాపం పెడతాడు. అందుకని ఆయన లింగ రూపంలోనే పూజించబడతాడు తప్పితే ఆయన విగ్రహం అనేది ఉండదు. మళ్ళీ వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంటుంది, రాముడికి అందరూ విగ్రహం ఉంటుంది, శివుడికి మాత్రం ఆ బ్రహ్మ శాపం వలన ఆ లింగ రూపాన్ని ఆయన పూజించబడతాడు. ఇదండి. శివునికి కొన్ని ఫోటోలు కూడా పెడతారు కదండి పైన గంగ ఉన్నట్టు, అంటే అది ఆయన ఒరిజినల్ ఇమేజ్ కదా? అది కాదండి, అసలు దేవుడి ఇమేజ్ ఎట్లా కనపడుద్దండి? ఇప్పుడు కనపడుతున్న యేసు ప్రభు గాని వీళ్ళందరిది కూడా ఒరిజినల్ ఫోటోలు కావండి, ఊహించి గీసిన ఫోటోలు, ఊహించి గీసినవి అట్లా. ఇప్పుడు మనకి సుభాష్ చంద్రబోస్, అల్లూరి సీతారామరాజు వీళ్ళ ఫోటోలు ఒరిజినల్ కొంతమంది దొరికినాయి, కొన్ని సందర్భాల్లో కొంతమంది దొరకలేదు, వాళ్ళు ఊహించి చిత్రాలు గీశారు ఇప్పట్లో మనకు అయ్యి. అట్లాగండి, అవి ఊహించి గీసే చిత్రాలు తప్ప ఒరిజినల్ ఫోటోలు కాదండి అవి. అదే ఇప్పుడు శివునికి శాపం ఉన్నట్టు సార్, అంటే దేవుడు కదా, దేవుడికి శాపం ఉంటుందా అని చెప్పి. ఖచ్చితంగా ఉంటదండి, ఖచ్చితంగా ఉంటుంది. ధర్మాన్ని పాటించేవాడు దేవుడు, అసలు ధర్మం అంటేనే దేవుడు. ఆయన ధర్మాన్ని ఏదైనా తప్పితే ఆయనకి ఎవరైనా శాపం పెడితే దాన్ని స్వీకరిస్తాడు ఆయన. అంటే ఇప్పుడు ఎలాగంటే అండి, పెద్ద ధర్మం కోసం చిన్న ధర్మం తప్పినా తప్పు లేదని మా హిందూ ధర్మం చెప్పిందండి. అంటే ఇప్పుడు ఉదాహరణ చెప్తా, ఒక అమ్మాయి పరిగెత్తుకుంటూ వెళ్ళింది, 10 మంది మగవాళ్ళు వచ్చి రేప్ చేయపోయారు ఆ అమ్మాయిని. ఆ అమ్మాయి వెళ్ళి ఒక చెట్టు తోటను దాక్కుంది. ఓకేనండి, 10 మంది వచ్చి అడుగుతారు, ఎరా ఈ అమ్మాయి ఎటు వెళ్ళింది నువ్వు చూసావా అని. అప్పుడు మనం ఏం చెప్పాలి? నిజం చెప్పు, ఇగో ఇక్కడ ఉందని చెప్పి. దానివల్ల ఏంది, ఆ అమ్మాయిని 10 మంది రేప్ చేసి చంపేస్తారు. కానీ నువ్వు నాకు తెలియదు అటువైపు వేరే వైపు వెళ్ళిందని చెప్పాను, కానీ అబద్ధం చెప్పడం తప్పు, అవును కదా?
కానీ ఈ పెద్ద అంటే ఈ అమ్మాయిని రక్షించడానికి అబద్ధం చెప్పావు తప్ప అది తప్పు కాదు అబద్ధం చెప్పినందుకు. అందుకే పెద్ద ధర్మాన్ని రక్షించడానికి చిన్న ధర్మం చెప్పినా తప్పు లేదని చెప్పింది. కానీ దేవుడు ఆ చిన్న ధర్మం చెప్పినా తప్పు చెప్పినా సరే దానికి కూడా శిక్ష పడితే ఆయన తీసుకుంటాడు. దేవుడు అనేవాడు ఆ శాపాన్ని తీసుకుంటాడు. అదే ధర్మం అంటే. అర్థమైందా? నేనున్నానండి, నేను అబద్ధం చెప్పా, కానీ దానికి కూడా నాకు శిక్ష ఉంటది. ఆ శిక్ష నేను స్వీకరిస్తా, అప్పుడే నేను ధర్మాత్ముడు అవుతా. ధర్మాన్ని నేను పాటించాను కాబట్టి ధర్మాత్ముడు అవుతా. ధర్మం తప్పితే వాడు ధర్మాత్ముడు కాదు, దేవుడు కూడా కాదు. ఇప్పుడు తల్లిదండ్రులు దేవుళ్ళని ఎందుకంటారో తెలుసా అండి మీకు? చెప్పండి సార్. వాళ్ళు తమ ధర్మాల్ని కరెక్ట్ గా నిర్వర్తిస్తున్నారు. ఎవరైతే ధర్మాన్ని నిర్వర్తిస్తారో వాళ్ళు కూడా దేవుళ్ళే. ఇప్పుడు మాకు గాలి దేవుడు హిందువులకి, ఓకేనా అండి? ఎందుకు దేవుడైంది? మా అందరికి ప్రాణవాయువు అందిస్తుంది, తన ధర్మాన్ని అది కరెక్ట్ గా పాటిస్తుంది. భూమి, గాలి, నీరు, పంచభూతాలన్నీ కూడా వాళ్ళ ధర్మాలు నిర్వర్తిస్తున్నాయి. అందుకని అవి దేవుళ్ళు అయ్యారు. అలానే తల్లిదండ్రులు కూడా దేవుళ్ళు. ఎవరైతే ధర్మాన్ని కరెక్ట్ గా నిర్వర్తిస్తారో వాళ్ళు దేవుళ్ళు అయిపోతారు. దేవుడు అంటే గదిలో పెట్టి పూజించడం కాదు, ధర్మాన్ని ఆచరించేవాడు అని అర్థం అక్కడ. అసలు దేవుడు అని ఎవరిని అంటారండి? నేను చెప్పాను కదా, నేను ఇంతకుముందు చెప్పాను కదా, మన తల్లిదండ్రులు కూడా దేవుళ్ళే, భర్త దేవుడే. మా హిందూ ధర్మం ప్రకారం అందరూ దేవుళ్ళే. దేవుడు అంటే ప్రత్యేకించి గదిలో పెట్టి పూజ చేయకల్లా కొబ్బరికాయలు సామాన్య గడ్డలు వెలిగించక్కర్లా దేవుడికి. కాకపోతే ఇప్పుడు నా డౌట్ ఏంటంటే, ఇప్పుడు మీరు చేసే వీడియోలు చేసుకోండి, కాకపోతే ఇప్పుడు 10 మంది ఉన్నారండి, 10 మందిలో ఒక 2 దొంగలు ఉంటారు. అంటే ఇక్కడ మీరు ఒకటి గమనించాలండి, మీరు వినండి. నా దేవుడు మా ఇంటికి వచ్చేసి నీ దేవుడు రాళ్ళు రప్పులు, నీ దేవుడు సైతాన్లు, నా దేవుడు చచ్చిపోయాడు, నా దేవుడే నిజదేవుడు అనే మాట మాట్లాడతాం తప్పు అంటున్నాను. అక్కడ నాకు అబ్జెక్షన్ ఉంది. ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. ఇప్పుడు నువ్వు బైబిల్ మొత్తం 10 సంవత్సరాలు నువ్వు కదా చదివాను. చదివారుగా. బైబిల్లో దేవుడే స్వయంగా ఏం చెప్పాడు? ఏ దేవుడు బైబిల్లో ఎంతమంది దేవుళ్ళు ఉన్నారు వాళ్ళ పేర్లు చెప్పండి ఫస్ట్ మీరు. యేసు ప్రభు గారు ఏమంటారంటే బైబిల్లో ప్రవక్తల ద్వారా రాపిస్తాడు. ఏమని రాపిస్తాడంటే, జాగ్రత్తగా ఉండుడి. ఏమి జాగ్రత్త? అందరూ ఇప్పుడు మన అమ్మ నానే బయటకు వెళ్ళేటప్పుడు జాగ్రత్త చెప్తారు. జాగ్రత్త చెప్పడం ఏముందండి, దానికి ఏం తప్పలేదుగా. ఏమి జాగ్రత్త? మీరు ఫస్ట్ క్లారిటీ అన్ని క్లారిటీగా ఉండాలండి. నా దగ్గర నేను మీకు అడిగితే ఓపిక ఉంటే నేను క్లారిటీ చెప్తానా, ఎట్లా చెప్తానా నీకు అర్థమైంది కదా. ఏమి జాగ్రత్త? జాగ్రత్త అంటే ఏంటి అది చెప్పండి. అర్థం చెప్తాను నేను. మరి జాగ్రత్తగా ఉండాలి అంటే, అవును జాగ్రత్తగా మనం అందరం ఉంటున్నాం కదా, ఇంట్లో తల్లిదండ్రులు కూడా చెప్తున్నారు. ఏ జాగ్రత్త? ఓకే అండి, ఓకే. జాగ్రత్త అంటే ఏంటి బాబు? నువ్వు అది క్లారిటీ ఇవ్వాలి. జాగ్రత్త అంటే ఏంటి? అనేక జాగ్రత్తలు ఉన్నాయి. హెల్మెట్ పెట్టుకునే జాగ్రత్త ఉంది, సీట్ బెల్ట్ పెట్టుకునే జాగ్రత్త ఉంది, ఎండకు పోతే గొడుగు వేసుకునే జాగ్రత్త ఉంది, వడగాయలు తగిలితే అది జాగ్రత్తలు చాలా ఉన్నాయి. ఏ జాగ్రత్త చెప్పాడు ఆయన? ఇంట్లో మంట వేసుకొని కూర్చుని అది కూడా జాగ్రత్త. నువ్వు అట్లానే కాదు, అందుకే క్లారిటీ చెప్పన్నాను నేను. ఏ జాగ్రత్త? దొంగ ప్రవక్తలు అండి, తోడేలు ఇప్పుడు చేసుకొని గొర్రెల్లో తిరిగితే నువ్వు పట్టుకోగలుగుతావు. మరి దేవుడు ఏం చేస్తున్నాడండి? నువ్వు మాట చెప్పిన దానికి మీరు సమాధానం కాదండి. మరి దేవుడు అది కూడా చెప్పాలి కదండి. దొంగ ప్రవర్తనలు వచ్చాడు, మరి యేసయ్య ఏం చేస్తాడు? ఇప్పుడు నీ హిందువులలో అందరు సుఖంగా ఉన్నారండి? కాదు, మా హిందూ ధర్మం కర్మ సిద్ధాంతం మీద నడుచుద్దండి. ధర్మ సిద్ధాంతం మీద? ధర్మ కాదండి, కర్మ సిద్ధాంతం. ఇప్పుడు శాపం వచ్చిందన్నారు, ఆ శాపం ఎట్లా వచ్చింది అది మీకు తెలుసా? తెలుసండి, తెలుసు. మీరు చెప్పారు. తెలుసండి, నాకు తెలుసండి. నేను టైం వేస్ట్ చేయటం ఎందుకని షార్ట్ కట్ లో చెప్పాను అన్ని. హలో సార్, నాకు తెలుసండి, అన్ని తెలుసండి. తెలుసు కాబట్టి నేను చెప్పగలిగాను. నాకు తెలిసింది నేను చెప్తాను. శివుడికి కామం ఎక్కువ వచ్చి కామం పెరిగి ఎక్కడుందండి ఆ వర్డ్? ఎక్కడుంది? మీరు చూపించండి. ఏ గ్రంథంలో ఉందో చూపించండి. మీరు చెప్తాను, వినండి. మీరు ఏ గ్రంథంలో చెప్పాలి కదా, అది ఎట్లా చెప్తారు మీరు? చెప్పండి, ఏ గ్రంథంలో ఉంది అధ్యాయాలతో నువ్వు చెప్పు, నేను చదువుతా. నువ్వు చెప్పింది నిజం అబద్ధం? ఏం కావాలి నీకు? నువ్వు చెప్పు. దేవుడు ఏం కావాలి నీకు? సంసారం చెప్పిండు, సన్లు ఎక్కడ చీకమన్నాడు, ఇవన్నీ పరమగీతం 7:8 అయ్యా. పరమగీతం 7:8 ఫస్ట్ది. అయ్యో ఇప్పుడు నేను బాబు ఈయన ఒక్క నిమిషం విను. నేను చెప్పేది నువ్వు ఒక్క నిమిషం విను. నేను చెప్పింది నువ్వు అడిగావు, నువ్వు అన్నావు అవన్నీ బూతులు ఎక్కడ ఉంటే మొత్తం తీసి నీ చేత చదివిస్తా. నేను చెప్పేది ఇప్పుడు నువ్వేం చెప్పాలంటే శివుడు కామం ఎక్కువ, ఆ రెఫరెన్స్ కూడా నువ్వు చూపించాలి. శివపురాణం ఎక్కడి నుంచి నా గ్రంథాల నుంచి ఎక్కడుందో నువ్వు నాకు రెఫరెన్స్ చూపించాలి. మరి నీకు చూపెడతా, డైరెక్ట్ వీడియోనే నీకు సెండ్ చేస్తా. వీడియో వద్దు. అయ్యో మేరీ పేరు ప్యాంత్ర రోమన్ సైనికులతో పిల్లోడు కన్నా చెప్పి వీడియో ఉంది నా దగ్గర, పంపించమంటావా? మరి
మేరీ అనే ఆమె మేరీ అనే ఆమె పరిశుద్ధాత్మ కాకుండా ప్యాంతరని రోమన్ సైనికుడితో గర్భం చేయించుకుందని యూదులు పాట పాడింది, పంపించమంటావా? జీసస్ బాస్టర్డ్ అని చెప్పి ఒక వీడియో ఉంది, పంపించనా? మేరీ ప్రాస్టిట్యూట్ అని చెప్పి వీడియో ఉంది, పంపించిన? వీడియోలు కాదు తమ్ముడు, మనకి రెఫరెన్స్ గ్రంథం ఆధారంగా కావాలని ఫస్టే చెప్పాను నేను నీకు. నువ్వు అంత సుఖంగా మాట్లాడుతున్నావు కదా, అది ఉన్నదే మాట్లాడా, నేనేం తప్పు మాట్లాడలేదు, ఉన్నది నీకు అర్థం కావాలని మాట్లాడా, ఉన్నదే చూపించా. బ్రో నువ్వు ఒక్కటే మాట, జీసస్ బాస్టర్డ్ నువ్వు యూట్యూబ్ లో కొట్టు, పాటలు రాకపోతే నన్ను అడుగొచ్చు. నువ్వు ఎందుకు ఈ రెఫరెన్స్లు కాదని చెప్తున్నా నేను కూడా. వాటిని ఆధారం మనం తీసుకోవద్దు, వీడియోని ఆధారం తీసుకోవద్దు, గ్రంథం ప్రకారం తీసుకుందామని చెప్తున్నా నేను కూడా. చెప్పేది ఒకటే బ్రో, నీకు చెప్పేది నువ్వు దొంగతనం చేసిన వాడిని పట్టుకోండి, నువ్వు అడుగు వాడిని. అలాంటి ఏమి దొంగతనం నాకు అర్థం కాలేదు, దొంగతనం ఏంటి నాకు అర్థం కాలేదు. నీ ఇంటికి వచ్చి నీ దేవుళ్ళు సైతాన్లు దూషి ఇట్లా అంటే ఇప్పుడు నిజ దేవుడు, మీ దేవుడే నిజ దేవుడు అన్నప్పుడు నాకు అబ్జెక్షన్ ఉండదా మరి? అంటే మిగతా వాళ్ళందరూ దొంగ దేవుళ్ళ? మీ అమ్మగారు ఒక్కతే కాదు, ఒక్క నిమిషం విను బ్రదర్, మీరు అడిగారు నన్ను చెప్పనండి. మా అమ్మగారు ఒక్కతే మంచిది అన్నాను అనుకో, తప్పు కదా అది? మిగతా వాళ్ళందరూ చెడ్డోళ్ళు అయిపోతారుగా. అట్లా కాదు, నీకు చేతనైతే నువ్వు నిలదీసి వీడియోలు. అదే కదా మరి, దాంట్లో ఏమి నిజం ఉందని చెప్పి మేము బయటికి తీసాం దాన్ని. నేను ఎవడో హిందువు అయితే నువ్వు అనుకోవచ్చు, పాస్టర్ గా ఉండి బయటకు వచ్చి దీంట్లో ఉన్న మొత్తాన్ని బయటికి తీశాను నేను. నువ్వు అంత తెలివికల్లోడివి కదా. నేను తెలివిగలని చెప్పలే, నిజాన్ని బయట పెట్టేవాడు, నిజాన్ని బయట పెట్టి తెలివిగల్లోడు అవ్వక్కర్లేదు, మామూలు సామాన్య మానవుడు అయితే చాలు. నీ వీడియోలలో ప్రతి ఒక్కటి ఎడిటింగ్ చేసి ఆ ఫోటోలకి సిలువలు పెట్టి ఏదేదో కాదు, నేను ఒక్క తప్పు ఒక్కడన్నా పట్టుకున్నా తమ్ముడు, ఒక్క మాట పట్టుకోండి దొంగ పాస్టర్ ని తమ్ముడు, ఒక మాట తీసినవా? నీకు అంత దమ్ముందా మరి? తమ్ముడు ఒక మాట తమ్ముడు, అయితే నీ వెనక తమ్ముడు క్రిస్టియన్ ఒక మాట, నేను చెప్పేది తమ్మైల్లో ఏమన్నా పొరపాటుకు పెడితే చెప్పు, నేను తీసేస్తా. దానికి అబ్జెక్షన్ నువ్వు చెప్పు అన్న, తమ్మైలు బాగాలేదు ఇక్కడ ఇలా వల్గారిటీ ఉందని చెప్పి నేను తీసేస్తాను. నేను తమ్మైలు ఎక్కడ వల్గారిటీ చేయలేదు, నేను నా తమ్మైలు ఎక్కడ వల్గారిటీ లేదే. ఎవరు? నేనన్న మాట కాదు అది, యూదులన్న మాట అది. నీకు పంపించమంటావు రిఫరెన్స్ పంపించవునా? పాట నేను చెప్పేది పాట ఏముందంటే, జీసస్ ఈజ్ అగే యో 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 ఈ సక్స్ కోక్స్ అని ఉంది. మరి అవన్నీ నేను చెప్పలేను, అయినా ఉన్నాయి కాబట్టి బాబు ఇలా పెట్టారు. ఈ క్రిస్టియన్సే వాళ్ళు కూడా బయట వాళ్ళు కాదు పెట్టింది. ఇప్పుడు వాళ్ళు పెట్టిన దానికి నేను పెడితే నా తప్ప ఎట్లయిద్ది? ఇప్పుడు నేను ఫస్ట్ జయప్రదంలో ఒక మాట చెప్పా స్టార్టింగ్ లో, పూర్తిగా వినలేదు. ఇప్పుడు బైబుల్ ఏముందండి, దేవుడే చెప్తాడు డైరెక్ట్ గా ఏమన్నా అంటే జాగ్రత్తగా ఉండడు, అందరూ మీకు స్వచ్ఛమైన సేవ చేసుకుంటూ ఉండేది. అవును, నేనే కాదనలేదు. అవును మీరు చెప్పింది కరెక్టే, బైబిల్లో ఉన్నది. గొర్రెల తోడే ఇప్పుడు గొర్రెల తోడేలు ముసుకేసుకొని గొర్రె అవును ఉంటది. అవునవును, అది అది గొర్రె ఒక దాన్ని చంపి దానికి ఒక్కరోజు ఆహారం చూసుకోకుండా రోజు ఒక ఆహారం దొరకాలంటే వీళ్ళ దాంట్లో కలిసి ఉండాలని చెప్పి ఏం చేస్తుంది, అది గొర్రె చిన్న చర్మాన్ని తీసుకొని కప్పుకొని అనుమానం రాకుండా, కాపరికి అనుమానం రాకుండా తిరుగుకుంటూ. మంచి భలే చెప్పావు తమ్ముడు, ఎక్సలెంట్. నేనేం చెప్తున్నానంటే ఈ ఆడియోలు కేవలం మేము పెట్టే వీడియోలు ఆడియోలు కానీ ఆ తోడేళ్ళు తప్ప గొర్రెలకు కాదు, నిజమైన గొర్రెలకు కాదు. నా దగ్గర ఓ నాయకనో క్రిస్టియన్ ఇన్ని తమ్ముడు నువ్వు చెప్పాను అని కూడా చెప్పు, నాయకనో క్రిస్టియన్ వచ్చాడు అన్నా, నేను నా గ్రంథాన్ని నా ఇంట్లో చదువుకుంటా, నేను ఎవ్వడికి చెప్పనా ఉంటుంది. చూడండి అక్కడ నాయక్ అని ఉంటుంది చూడండి, నాయక్ అంటే అతను ఎస్టీ. అతను నాకు ఫోన్ చేశాడు, అన్న నా మతాన్ని నేను గౌరవించుకుంటా, నా మతాన్ని నేను నమ్ముకుంటా, నేను ఏ దేవుణ్ణి విమర్శించలేను, శభాష్ నీలాంటి వాళ్ళు నాకు కావాలి అని చెప్పి నాయక్ గారు లాగా అందరూ క్రిస్టియన్స్ ఉండాలని చెప్పి నేను హెడ్డింగ్ కూడా పెట్టాను. మీరు పెట్టేది నేను నేను చేస్తున్న వీడియోలన్నీ కూడా మతోన్మాదులు తమ్ముడు ఒక్క నిమిషం, నేను చేసే వీడియోలు మతోన్మాదులకు తప్ప నా దేవుడు నేను నమ్ముకుంటాను, వేరే వాళ్ళతో నాకు సంబంధం లేదంటే అలాంటి వాళ్ళ కోసం నేను చేయను వీడియోలు. నువ్వు చెప్పింది వాస్తవే, కాకపోతే ఏంటంటే దేవుడు ఏమన్నాడంటే దొంగ ప్రవక్తలు కూడా. ఇప్పుడు నువ్వు క్రిస్టియన్ తమ్ముడు, నువ్వు క్రిస్టియన్, నేను ఏమన్నా మాట్లాడాను నీతోటి? ఒక్క మాట నేను చెప్పేది, నువ్వు క్రిస్టియనే నాకు అర్థమైందే కానీ నువ్వు చెప్పకపోయినా నేను చెప్పేది ఇప్పుడు నీతో ఏం తప్పుగా మాట్లాడలేదుగా నేను. నువ్వు నాతో ఏం తప్పు మాట్లాడలేదు, నేను నీతో మరి అందుకే ఒరిజినల్ నువ్వు సందేహాలు మాట్లాడుకున్నా. నేను అదే చెప్తున్నా, నీ దేవుడు నువ్వు నమ్ముకున్నావు అనుకో తమ్ముడు, నా దేవుడు నేను నమ్ముకుంటా, ఎవరితో పని లేదన్నావు, నీ జోలు ఎవడు వస్తాడు? వచ్చినోడు నీ జోలు వచ్చినోడు పనికి మాలినోడు అవుతాడు. అదే నేను చెప్తాను,
అన్న ఇప్పుడు నేను దేవుని నమ్ముకున్నా, నేను చెప్తున్నా ఇంట్లో దేవుడే స్వయంగా ఏం చెప్పిండంటే దొంగ ప్రవక్తలు అంటే తోడేలు వాళ్ళ కోసమే వీడియోలు చేసింది మేము, మమ్మల్ని ప్రేరేపించింది కూడా యేసయ్య. అలాంటి ప్రవక్తలు ఉన్నారు, జాగ్రత్తగా ఉండండి. తమ్ముడు నేను అదే చెప్తున్నా, మమ్మల్ని ప్రేరేపించింది కూడా యేసయ్యే. దొంగ ప్రవర్తనలు ఏరి పారేయండి అని చెప్పింది కూడా ఆయనే, అందుకే మేము ఏరి పారేస్తున్నాం. నువ్వు ఏరి పడేలే కానీ డైరెక్ట్ పట్టుకొని నువ్వు ఇప్పుడు అట్లా దొంగ ప్రవక్తని నువ్వు డైరెక్ట్ పట్టుకొని గల్లా పట్టుకొని నువ్వు నిలదీసి వీడియో తీసి నేను అట్లా కాదన్నా. ఒకడు ఇప్పుడు తమ్ముడు యేసు ఒక మాట, యేసు మన పాపాల కోసం చచ్చాడన్నావు, నిజమేనా అది అన్నా? యేసు మన పాపాల కోసం చచ్చాడని అందరూ చెప్తున్నారు. ఎన్ని పాపాలని యేసయ్యని నమ్ముకుంటే పాపం పోతున్నారు, ఇది కాన్సెప్ట్ కరెక్టా? ఒక్క మాట, ఇప్పుడు ఆయన ఏం పాపం చేసిండని చంపిరు మరి ఆయన్ని? నీకు బైబిల్ నుంచి కాదు తమ్ముడు, నేను బైబిల్ నుంచి రెఫరెన్స్ చూపించిన ఆయన ఎందుకు చంపారు చెప్పు. నేను బైబిల్ నుంచి రెఫరెన్స్ చూపించిన ఆయన ఎందుకు చంపారో తెలుసా అసలు నీకు? బైబిల్లోనే రాసింది, నా సొంత మాటలు కాదు ఇవి. నేను ఇప్పుడు బయట ఉన్నాను, నువ్వు ఫోన్ చెయ్యి, ఆయన ఎందుకు సిలువేశారో నీకు క్లియర్ నేను బైబిల్ నుంచి చూపిస్తాను. నా సొంత వచ్చిన ఒకటి కూడా చెప్పను నేను. ఆయన యూదులకు రాజు అన్నందుకు ఆయన మీద మోపబడే నేరం ఏంటంటే యూదులకు రాజు అని చెప్పుకొని తిరిగాడు కాబట్టి ఆయన సిలువ వేసి చంపారు. యేసును ఒక్కడనే కాదలా సిలువ వేసింది, మొత్తం అంతకుముందు 10,000, యేసు చనిపోక ముందు 10,000 మందిని సిలువ వేశారు. యేసు చనిపోయిన తమ్ముడు ఈయన ఒక్క నిమిషం, యేసు చనిపోయిన తర్వాత 10,000 మందిని సిలువ వేశారు, 50,000 మందిని సిలువ వేశారు, మొత్తం 60,000 మందిని రోమన్ సైనికులు సిలువ వేశారు. ఇప్పుడు చెప్పు నువ్వు అన్న ఒక మాట. ఇప్పుడు నీ దృష్టిలో మర్డర్ చేసినోడు నేరస్తుడా, దొంగతనం చేసినోడు నేరస్తుడా? ఇద్దరు నేరస్తులే. ఇద్దరు? ఎక్కువ పెద్ద నేరస్తుడు ఎవరు చెప్పు? పెద్ద నేరస్తుడు పెద్ద నేరస్తుడు అంటే మర్డర్ చేసినోడు, దొంగతనం చేసిన చిన్న నేరస్తుడు. మరి చంపాలా లేకపోతే చిన్న నేరస్తుని చంపాలా? ఇప్పుడు ఇద్దరికి శిక్ష వేయాలి, కాకపోతే శిక్ష కాలం అనేది అటు ఇటు సమానంగా లేకుండా మర్డర్ చేసిన వాడికి ఎక్కువ శిక్ష, దొంగతనం చేసిన తక్కువ శిక్ష వేయాలి. ఇప్పుడు జనాలు స్వార్థం కాకపోతే ఇప్పుడు చంపి మర్డర్ కేసు ఉన్న ఆయనేమో వదిలిపెట్టండి, రాజు చెప్పుకుంటుండు కాబట్టి ఈయన చంపండి అని చెప్పి అక్కడ జనాలు స్వార్థం పెట్టారు. మరి తమ్ముడు యేసయ్య చేస్తున్న పని అదే. ఇప్పుడు మర్డరు, దొంగతనాలు, రేపులు చేసినోడేమో యేసుని నమ్ముకున్నందుకు పరలోకం తీసుకెళ్ళిపోతున్నాడు. అదే హిందూ. ఇప్పుడు నువ్వు ఒకటి విను తమ్ముడు జాగ్రత్తగా, నువ్వు హిందూ అనుకో, ఒకరిని చంపేశావు, ఓకేనా? చంపిన తర్వాత నువ్వేం చేయాలంటే యేసుని నమ్ముకున్నావు, తర్వాత యేసయ్య తప్పు అయిపోయింది, పొరపాటుని పశ్చాత్తాపడ్డావు. నువ్వు పశ్చాత్తాపడంగా ఏమన్నాడు యేసయ్య? సరే నువ్వు ఇంక జీవితాంతం పాపం చేయకని చెప్పి నేను పరలోకం తీసుకెళ్ళిపోయాడు. మరి నువ్వు ఈయన మర్డర్ చేసి, దొంగతనం చేసి, రేపులు చేసి, 10 రేపులు 10 మర్డర్లు చేసి నువ్వు నీ వల్ల నష్టపోయిన వాళ్ళకి యేసు ఏం న్యాయం చేస్తుడు? ఇది నా ప్రశ్న. ఇప్పుడు కాదు తమ్ముడు, నేను అడిగిందని చెప్పు. నువ్వు ఇన్ని మర్డర్లు రేపులు చేస్తే నువ్వు యేసుని నమ్ముకుంటే స్వర్గం వెళ్ళిపోయావు. మరి నీ మూలకంగా 10 కుటుంబాలు రోడ్డును పడితే వాళ్ళకి జరిగే న్యాయం ఏంటి? వాళ్ళు హిందువులు, వాళ్ళు నరకానికి వెళ్ళిపోయారు, ఎందుకంటే యేసు నమ్మలేదు కాబట్టి. నువ్వు క్రిస్టియన్ కాబట్టి నువ్వు స్వర్గానికి వెళ్ళిపోయావు. నువ్వేమన్నా స్వర్గంలో యేసయ్య దగ్గర ఉన్నావు, వాళ్ళు హిందువులు కాబట్టి నీ చేత రేపులు చేయించుకున్న వాళ్ళు 10 మంది ఆడవాళ్ళు కూడా. ఇನ್ನು తమ్ముడు, బైబిల్ ప్రకారమే మాట్లాడుకుందాం మనం. తమ్ముడు నన్ను చెప్పని ఒక్క నిమిషం చెప్పినా నువ్వు మాట్లాడు. బైబిల్ ప్రకారం మాట్లాడుకుందాం. ఎవడైతే మార్కు 16:16 ఉందో, నమ్మి బాప్టిజం పొందినవాడు రక్షించబడు, నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది. బైబిల్ నువ్వేం చేశావు? యేసుక్రీస్తుని అంగీకరించావు, బాప్టిజం తీసుకున్నావు, నీ తప్పులన్నీ ఒప్పుకున్నావు, పాప క్షమాపణ కలిగించావు, జీవితాంతం నిజాయితీకి బతికావు, నువ్వు తప్పులు చేయకుండా యేసు చెప్పినట్టు. నువ్వేమన్నా స్వర్గానికి వెళ్ళిపోతావు 10 రేపులు చేసినోడివి. కానీ నువ్వు రేపు చేసిన హిందూ ఆడవాళ్ళందరూ ముస్లిం, క్రిస్టియన్, క్రిస్టియన్ కాదు, ముస్లిం, జైనులు, ఇంకెవరున్నా సరే ఆ 10 మంది ఆడవాళ్ళు రేపు చేస్తే వాళ్ళు యేసుని నమ్మలేదు కాబట్టి వాళ్ళని తీసుకెళ్ళి నరకంలో వేసాడు. ఇది ఎంత మటుకు కరెక్ట్? ఇది అంటే యేసుని నమ్ముకుంటే స్వర్గము, నమ్మని వాళ్ళకి ఏమన్నా తీసుకెళ్ళి నరకంలో పడేస్తాడా? చెప్పు. నేను అడిగిన ప్రశ్నలో కరెక్ట్ ఉందా లేదా నువ్వు చెప్పు ముందర, తర్వాత నువ్వు చెప్పు. చెప్పు తమ్ముడు చెప్పు. స్కూల్కి వెళ్ళినప్పుడు మనం తప్పుడు అడుగులు వేసినప్పుడు, పెరిగినప్పుడు, నడిచేటప్పుడు, ఇప్పుడు మన జీవితంలో ఒక్కసారి కూడా తప్పు చేయ తమ్ముడు, మనకై మనం తప్పు చేసుకోవడం వేరు, పక్కోడికి ద్రోహం చేయడం వేరు. అది గుర్తుపెట్టుకో నువ్వు. ఇక్కడ పక్కోడికి కూడా ద్రోహం చేస్తే వాళ్ళని క్షమించే స్వర్గానికి తీసుకెళ్తున్నాడు. ఇప్పుడు నువ్వు తిరిగావు తమ్ముడు, సారాయి తాగావు, సిగరెట్ తాగావు, ఓకే, అది నీ సొంత తప్పు కాబట్టి యేసయ్య క్షమించి స్వర్గాన్ని తీసుకెళ్లొచ్చు. 10 మంది ఆడవాళ్ళని చంపేసి, రేప్ చేసి, 10 మంది చిన్నపిల్లలను మర్డర్లు చేస్తే నువ్వు వాళ్ళకి అన్యాయం చేసి నువ్వు యేసుని నమ్ముకో, నువ్వు స్వర్గానికి వెళ్ళాలి. ఇది ఎంత మటుకు కరెక్ట్? ఇది నేను అడుగుతున్న ప్రశ్న. దేవుడు చెప్పట్లే, జనాలు దాన్ని అట్లా వాళ్ళని మరిపిస్తారు. అయితే యేసు ఎక్కడ? ఇప్పుడు యేసుని నమ్ముకుంటే ఏంటి? సరే, యేసుని నమ్ముకుంటే ఏంటి ఉపయోగం చెప్పున్నాము? యేసుని నమ్ముకుంటే ఉపయోగాలు నీకు చెప్తాను కానీ ఇప్పుడు నా డౌట్ ఒకటి చెప్పు. నువ్వు చెప్పు తమ్ముడు. ఇప్పుడు యేసు సార్ నేను నమ్మాలనుకుంటున్నా, ఏంటి నాకు కలిగే లాభం ఏమి చెప్పు? యేసుని నమ్ముకుంటే సార్ నేను నమ్ముతాను. మళ్ళీ
ఆ పాత జీవితాన్ని వదిలిపెట్టి మళ్ళీ కొత్త జీవితంలో కొత్త యేసుని నమ్ముకుంటే నాకు వచ్చే లాభం ఏంటి? నీకు లాభం గురించి చెప్పట్లే నేను. మరి ఇప్పుడు తమ్ముడు సువార్త చెప్పాలా లేదా? నాకు నువ్వు క్రిస్టియన్ అయ్యండి, నాకు సువార్త చెప్పాలి లేదా? సువార్త చెప్పి వింటాను నేను సువార్త కోసం నీకు ఫోన్ చేయలేదన్నా. నేను బైబుల్ మొత్తం చదివినోని కాదు. నాకు బైబుల్ మొత్తం నేను ధ్యానించి దాంట్లో ప్రతి ఒక్కటి పొల్లు పోకుండా నీకు చెప్తా అని చెప్పి నేను అన్నా. అయ్యో, నేను అసలు బేసిక్ కాన్సెప్ట్ అడిగాను నిన్ను. బైబిల్ మొత్తం బేసిక్ కాన్సెప్ట్ అడిగా. యేసుని నమ్ముకుంటే మనకు కలిగే లాభం ఏంటి? ఇది నా ప్రశ్న. ఏం లేదు నేను అడిగింది ఇంకా. ఓకే, ఇప్పుడు నువ్వు చెప్పింది వాస్తవం. ఇప్పుడు హిందువులకు ఉండి మరి తప్పులు చేయకుండా అట్లనే ఉన్నారంట మరి హిందువులలో. నన్ను చెప్పనా ఇప్పుడు నేను హిందువులంతా కూడా కర్మ సిద్ధాంతం తమ్ముడు. నువ్వు చేసిన పాపం 100 కొబ్బరికాయలు కొట్టు, 100 ప్రదక్షిణాలు చేయి, 100 గుళ్ళు తిరుగు, ఆ పాపం పోదు. దానికి శిక్ష అనేది కంపల్సరీగా ఉంటది. ఓకేనా? నువ్వు అడగచ్చు అన్న గంగలో మునిగితే తమ్ముడు నువ్వు మొత్తం నన్ను చెప్పని అన్న గంగలో మునిగితే పాపం పోద్దు అంటున్నారు. మరి అదేంటన్నా అని అడగచ్చు నువ్వు. ఖచ్చితంగా నువ్వు ఈ ప్రశ్న రాదు, నేనే చెప్తా. ఎలాంటి పాపాలు పోతాయి అయ్యా అంటే, నువ్వు తెలియక చీమను నడుస్తుంటావు, చీమను దొక్కుతావు. చీమను చంపటం కూడా మా హిందూ గ్రంథం ప్రకారం పాపం. ఓకేనా? నువ్వు ఇలాంటి తెలియక చేసే చీమలు దోమలు ఇప్పుడు పండు తిన్నావు. నువ్వు మాంసాహారి కాదు, నువ్వు శాకాహారి. నువ్వేం చేస్తావు? ఒక యాపిల్ పండు తిన్నావు, దాంట్లో పురుగుంది, దాన్ని కూడా తినేసావు. నువ్వు శాకాహారం తిన్నావు కాబట్టి నువ్వు చేసింది పాపం. అక్కడ చీమను తొక్కే ఒకటి పాపం. పాము వచ్చింది, పామును చంపే ఒకటి పాపం. అది అలాంటి పాపాలు తెలియక చేసిన పాపాలు పోతాయి తప్ప, నేను 10 మంది ఆడవాళ్ళని రేపు చేశా, గంగలో మునిగా, నా పాపం పోయింది, మా వెంకటేశ్వరం 100 కొబ్బరికాయలు కొట్టా, 100 మంది ఆడవాళ్ళని రేపు చేసా, 100 కొబ్బరికాయలు, మా వెంకటేశ్వర పాపం ఇలా తమ్ముడు హిందూ ధర్మం ప్రకారం. ఇప్పుడు తెలియక చేసే పాపాలు మాత్రమే పోతాయి. ఇది మా కర్మ సిద్ధాంతం. ఇట్లనే మానవ జీవితం ఏర్పడ్డ తర్వాత అక్కని చూడక, చెల్లెని చూడక, వదిన, మధ్య, అత్త, మామ ఇదేమి చూడకుండా పాపము విస్తరించిపోతుంటే ఇది కాదు జీవితం అని చెప్పి పాత నిబంధనలో నువ్వు చూసినావా? చదివినాయి తండ్రి బిస్కుడు. తమ్ముడు పాత నిబంధనలు ఎత్తకు, ఎందుకంటే నువ్వు పాత నిబంధనలు ఎత్తితే నాకు సమాధానాలు చెప్పలేవు. నువ్వు కొత్త జీవితం ఇది అని చెప్పి చేసిన తప్పులు చేశారు. ఏం చేసే కొత్త నిబంధన కాదు తమ్ముడు. ఒక మాట, ఒక గుడికి వెళ్తావు, పెద్దమ్మ తల్లి గుడి మొక్కో లేకపోతే ఎక్కడికో వెళ్తావు, ఫోన్ బలిస్తున్నావు. దేనికి ఇస్తున్నావు? అమ్మా నేను చేసిన తప్పులు తప్పు అసలు లేదా తమ్ముడు? మళ్ళీ ఆ కాన్సెప్ట్ లేదు తమ్ముడు. బలి పాపం పోవడానికి కాన్సెప్టే లేదు. అది ఒక మూఢనమ్మకం తమ్ముడు. తమ్ముడు తమ్ముడు అది ఒక మూఢనమ్మకం. అది బలిస్తే పాపం పోయేది తమ్ముడు. నువ్వు చేసే వీడియోలు ఇప్పుడు ఇది ఒక్కటే టార్గెట్ చేయకుండా నువ్వు అందరినీ మేల్కొల్పుతున్నావు కదా. కాదు తమ్ముడు, వాడు ఒక్క నిమిషం నన్ను చెప్పనే తమ్ముడు. అడిగావు కదా ఆ బలిచ్చే దాని మీద వీడియోలు చేయమన్నావు కదా. కూడా మూర్ఖులు ఉన్నారు కదా తమ్ముడు. తమ్ముడు సరే మాట్లాడు. పూజారి కొన్ని కోట్ల రూపాయలు వెనకేసుకుంటూ ఎవరు? ఆయన పేరేంటి? ఆయన పేరేంటి తమ్ముడు? ఆయన పేరు చెప్పేంటో నీకు చెప్తానా? అన్ని ఉన్నాయి కాదు. ఒక నిమిషం నన్ను చెప్పని. పెద్దమ్మ తల్లి గుళ్ళో కోళ్ళు కుక్కలు కోసుకొని తింటున్నారు, అవునా? నువ్వు చెప్పింది బలిస్తున్నారని, అవునా? వాళ్ళు బలిచ్చి పడేయట్లేదు, దేవుడికి ప్రసాదం లాగా అర్పించి వాళ్ళు తింటున్నారు. అర్థమైందని బలి కాదు, అది బలి కాదు, ప్రసాదం దేవుడికి అర్పించుకుంటున్నారు. వాళ్ళ భక్తి అది. అర్థమైందా? అది వాళ్ళ భక్తి అది. ఇప్పుడు ఇంట్లో ఒక్క నిమిషం తమ్ముడు నన్ను చెప్పేది నువ్వు. ఇంట్లో అన్నము పప్పు కూర తమ్ముడు ఇంట్లో అన్నము కూర పప్పు దేవుడికి నైవేద్యం పెట్టుకుంటాం, అవును కదా? అలానే భక్తితో ఆయన ఏది ఇచ్చినా తీసుకుంటాడు. నువ్వు తింటున్నావు, మటన్ తింటున్నావు, మేకను బలిచ్చావు, ఆ మేకను బలి తీసుకోడు. కానీ ఆయన నీవు ఈ సంతృప్తి వద్ద నువ్వు ఇచ్చుకున్నావు. ఆ బలి మాంసాన్ని మనం తింటున్నాం తప్ప దేవుడు తింట కదా. అర్థమైందా? అది వాళ్ళ ఇష్టం, తింటున్నారు. బలిచ్చి వదిలేయట్లేదు. బలిచ్చి వదిలేస్తే పాపం అయింది, కానీ వాళ్ళు తింటున్నారు. అది పాపం కాదు. ఇప్పుడు కూరగాయలు ఉన్నాయి, కోసుకొని తింటున్నావా లేదా? నువ్వు కోసుకొని తింటే తప్పు కాదు, కోసుకొని పడేస్తే తప్పది, అది నేరం. జీవం ఉన్నదన్నా. మరి యెహోవా కూడా బలియమన్నాడు కదా గొర్రెల్ని. మరి దానికేం చెప్తావు? ఆంధ్రములో ఉన్న కొవ్వును కావాలని యెహోవా ధూపం వేయమన్నాడు. ముక్కుకు కమ్మటి వాసన రమ్మని చెప్పాడు యెహోవా. మరి దానికేం చెప్తావు? నువ్వు గొర్రెలు మేకలు ఇస్తే కాదు సర్లే కానీ తమ్ముడు, ఎందుకు నీ ఫైనల్ ఏం చెప్పు? నీ ఫైనల్ ఆన్సర్ ఏంటి చెప్పు? మీ వల్ల నేను చచ్చిపోతున్నా కాబట్టి ఇకనైనా నా తావు ద్వారా అయినా కానీ మీరు మంచిగా బతకండి, మీరు మంచిగా ఉండండి అని చెప్పి ఒక కొత్త నిబంధన. ఎవరికి చెప్పాడు మంచిగా ఉండమని? ఎవరికి చెప్పాడు? ప్రజలకి చెప్పాడు. ఏ ప్రజలకి?
మోసపోయిన ప్రజలకి ఆయనకి కాదు ఇజ్రాయెల్. ఇప్పుడు యేసు స్పష్టంగా చెప్పాడు, నేను ఇజ్రాయెల్ గొర్రెలు నశించిన గొర్రెల వద్దకు తప్ప నేను ఎవరి దగ్గర, ఇదిగో నేను ఇజ్రాయెల్ గొర్రెలు నశించిన గొర్రెల వద్ద తప్ప నేను ఇతరుల దగ్గర రాలేదన్నాడు ఆయన. ఆ వచనం చదివావా నువ్వు? మళ్ళీ ఇంకో దాంట్లో ఏం చెప్పాడంటే రోగులకే డాక్టర్ అవసరం కానీ. అవునా, వాళ్ళు ఇజ్రాయెల్ ప్రజలకే చెప్పింది ఆయన, మనకు కాదు, ఇజ్రాయెల్ ప్రజలకే తమ్ముడు. ఇజ్రాయెల్ ప్రజలకే వచ్చింది ఆయన. వచ్చి నువ్వు ఇంకా నీ జాతికి బతుకురా అని చెప్పి చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వాడు ఆల్రెడీ. తమ్ముడు నేను మళ్ళీ చేస్తానండి, ఒక నిమిషం అని చెప్పి ఇది కూడా